బ్రేకింగ్ న్యూస్, ఇది భారీ భూకంపానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది. దీంతో కరేబియన్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం స్పందించింది. ముందుగా సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పటికీ కరేబియన్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న దీవుల దగ్గర సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టుగానే తెలుస్తుంది. దాని అలర్ట్స్ కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవే ఇప్పుడు మీరు చూస్తున్నదే కేమన్ ఐలాండ్స్. కేమన్ ఐలాండ్స్లో ఈ సునామీ సంభవించింది ఈ తెల్లవారుజామున. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదే కేమన్ ఐలాండ్స్, ఇది కరేబియన్ మహాసముద్రం. కరేబియన్ సముద్రంలో ఇక్కడ కేమన్ ఐలాండ్స్కి 209 కిలోమీటర్ల దూరంలో ఈ సునామీ సంభవించింది. దీంతో ఈ తీర ప్రాంతాలన్నిటికీ కూడా, ఈ దీవులన్నిటికీ కూడా ఇప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా దీవుల సమూహం. ఎక్కువ మంది పర్యాటకులు ఈ దీవులకు దగ్గరకు వెళ్తుంటారు. అమెరికా నుంచి కూడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి కూడా ఈ దీవులకు వెళుతూ ఉంటారు. దీంతో ఇప్పుడు ఈ దీవులకు సునామీ ప్రమాదం ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు సునామీ హెచ్చరికల కేంద్రం నుంచి ఈ భూకంపానికి సంబంధించి సముద్రంలో చోటు చేసుకుంటున్న మారుతున్న పరిణామాల గురించి గమనిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడికి దగ్గరలోనే క్యూబా ఉంది. క్యూబా, ప్యూటోరికా, ఈ దేశాలన్నింటిలో కూడా ఈ దేశాలన్నిటికీ కూడా ఇప్పుడు హోండురాస్, ఈ దేశాలన్నిటికీ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ ప్రమాదం ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది. గతంలో ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. అప్పుడు 7.2గా సునామీ భూకంపం నమోదైంది. ఇప్పుడు 7.6గా నమోదైంది. అంటే నిజానికి 7 దాటి తీవ్రతతో భూకంపాలు సంభవించినప్పుడు వాటిని భారీ భూకంపాలుగా మనం పరిగణిస్తాం. ఒకసారి చూడండి, ఇవే కేమన్ ఐలాండ్స్ దగ్గర ఉన్న ప్రదేశాలు. అక్కడ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. భూకంపం సంభవించడంతో ఒక్కసారిగా సముద్రంలో పెద్ద అలజడి వచ్చింది. ఒక్కసారి అక్కడ అనౌన్స్ చేస్తున్నారు, ప్రజలను సురక్షితంగా ఉండాలి, బీచ్ల దగ్గర ఎవరు కూడా ఉండొద్దు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అక్కడ జారీ చేస్తున్న హెచ్చరికలు ఒకసారి చూడండి. ఒకసారి ఇవన్నీ కూడా పర్యాటక ప్రదేశాలు కావడంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి వెళుతూ ఉంటారు. గతంలో సునామీలు మిగిల్చిన విషాదాలు ఎన్నో ఉన్నాయి. అఫ్కోర్స్ ఇది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నది గత విజువల్స్ చూపిస్తాను. ఒకసారి గతంలో సునామీలు వచ్చినప్పుడు ఏ విధమైన భయానక ఘటనలు చోటు చేసుకున్నాయి ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గతంలో జపాన్ సునామీని చూసాం, సముద్రదీవుల్లో వచ్చిన సునామీని మనం చూసాం. ఇలా సునామీ మిగిల్చిన చేదు భయానక అనుభవాలు కూడా మనకి ఉన్నాయి. ఇప్పుడు మరోసారి రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది కేమన్ ఐలాండ్స్లో. ఒకసారి ఆ దృశ్యాలు అఫ్కోర్స్ గతంలో సంభవించిన సునామీ తాలూకు దృశ్యాలు అవి. బీచ్ దగ్గర ఎక్కువ మంది పర్యాటకులు వెళుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా సముద్రం విరుచుకు పడితే ఉండే భయానక దృశ్యాలు. ఇప్పుడు కేమన్ ఐలాండ్స్లో 7.6 తీవ్రతతో ఎర్త్క్వేక్ సంభవించడంతో, భూకంపం సంభవించడంతో అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, స్కూబా డైవింగ్ చేస్తున్నారు. స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు అండర్ వాటర్లో చోటు చేసుకున్న అలజడి ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భూకంపం సంభవించినప్పుడు అండర్ వాటర్లో ఏ విధంగా ఉంటుందనేది. స్కూబా డైవర్స్ అక్కడ స్కూబా డైవింగ్ చేస్తున్నారు. అక్కడ మనకి చూడండి, ఒకసారి ఇక్కడ ఒకసారి చూడండి. భూకంపం సంభవించినప్పుడు సముద్ర అంతర్భాగంలో, సముద్రపు అంతరాల్లో ఒక్కసారిగా ఆ మట్టి అంతా కూడా పైకి వచ్చేసింది. ఒక్కసారిగా స్కూబా డైవర్స్ కూడా పక్కకి కొట్టుకుని వెళ్ళిపోతున్నట్టుగా అక్కడ ఒక పెద్ద అలజడి చోటు చేసుకుంది. ఇది సముద్ర గర్భంలో భూకంపం సంభవిస్తూ ఉన్నప్పుడు చోటు చేసుకున్న దృశ్యాలు అంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అమెరికా భావిస్తుంది బహుశా సునామీ సంభవించకపోవచ్చు, సునామీ రాకపోవచ్చు అని. అయినప్పటికీ కూడా 7.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో కేమన్ ఐలాండ్కి చుట్టుపక్కల ఉన్న మిగిలిన ఐలాండ్స్, కరేబియన్ ఐలాండ్స్ అన్నిటికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకసారి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధికారులు ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి. Este es el momento de desalojar áreas de peligro. Aléjense de la costa. Suba a un área alta. The National Weather Service has issued a tsunami warning for this area. Tome las precauciones necesarias. Este es el momento de desalojar áreas de peligro. Aléjense de la costa. Suba a un área alta. The
National Weather Service has issued a tsunami warning for this area. Please tome las precauciones necesarias. Este es el momento de desalojar. విన్నాం. భూకంపం సంభవించింది కాబట్టి బీచ్ల దగ్గర ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బీచ్ల దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు అని. ఒకవేళ సునామీ సంభవిస్తే దాని తీవ్రత ఏ విధంగా ఉంటుందో మనం చూడొచ్చు. అది సృష్టించే విలయం ఏ విధంగా ఉంటుందో మనం చూడొచ్చు. నిజానికి 7.6 తీవ్రతతో భూకంపం సంభవిస్తే అక్కడ పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా కుప్పకూలిపోతాయి. భూమిపై పెద్ద పెద్ద పగుళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతటి తీవ్రస్థాయి భూకంపంగానే మనం చెప్పుకోవాలి. అయితే ఈ భూకంపం ఇప్పుడు సముద్రంలో వచ్చింది, కరేబియన్ సముద్రంలో వచ్చింది. ఇక్కడే కేమన్ ఐలాండ్స్ ఉన్నాయి. కేమన్ ఐలాండ్స్కి 209 కిలోమీటర్ల దూరంలో 209 కిలోమీటర్ల దూరంలో సముద్రానికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందంటే తక్కువ ఎత్తులోనే భూకంపం సంభవించిందని చెప్తున్నారు. దీంతో ఈ ప్రాంతాలన్నిటికీ కూడా, ఈ దీవులన్నిటికీ కూడా సునామీ భయం ఉండే అవకాశం ఉంటుందని అక్కడ ఉన్న ప్యూర్టోరికో, వర్జిన్ ఐలాండ్స్ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యుఎస్ మానిటరింగ్ సంస్థ కూడా ఈ సునామీ వచ్చే అవకాశం ఉందా లేదా, సముద్రంలో ఎటువంటి అలజడి జరుగుతుంది, 7.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో అక్కడ ఎటువంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉందని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నాయి. అయితే భూకంపం ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 10 కిలోమీటర్ల లోతులో సంభవించడంతో ఈ ప్రదేశాలన్నిటికీ కూడా దాని తీవ్రత ఉండే అవకాశం ఉంటుంది. ఈ దీవులకు ఎక్కువగా పర్యాటకులు ఎక్కువగా వెళ్తూ ఉంటుంటారు. ఇతర దేశాల నుంచి, భారతదేశం నుంచి కూడా అక్కడికి పర్యాటకులు వెళ్తుంటారు. బహమాస్ దీవులు కూడా వెళ్తుంటారు. ఆ సమీపంలోనే బహమాస్ దీవులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అక్కడ భూకంపం సంభవించింది. ఒకసారి సముద్రంలో ఒకవేళ సునామీ వస్తున్న సందర్భంలో సముద్రంలో సంభవించే అలజడి ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. బోట్లు కొట్టుకు వెళ్ళిపోయే దృశ్యాలు. అఫ్కోర్స్ ఇది ఫైల్ దృశ్యాలు. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఒకవేళ సునామీ వస్తే దాని తీవ్రత, అది సృష్టించే విలయం ఏ విధంగా ఉంటుందో చూపించడానికి ఇది గతంలో సునామీలు సంభవించినప్పటి దృశ్యాలు అవి. మరి ఇప్పుడు కేమన్ ఐలాండ్స్లో భూకంపం 7.6 తీవ్రతతో కరేబియన్ సముద్రంలో భూకంపం సంభవించడంతో దాని ప్రమాదం ఏ విధంగా ఉంటుందనే భయం దీవుల్లో ఉన్న జనాల్లో వ్యక్తమవుతుంది. కానీ అధికారులు మాత్రం అలర్ట్గా ఉండాలి అని చెప్తున్నారు. బహుశా సునామీ భయం అవసరం లేదనుకుంటూనే అలర్ట్గా ఉండాలి అని మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ సునామీ ప్రమాదం ఉంటుందా లేదా ఏంటి అనేది మరికొన్ని 1 గంట 2 గంటల్లోనే సముద్రంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మళ్ళీ హెచ్చరికలను ఉపసంహరించుకోవాలా, లేదంటే ప్రజలను మళ్ళీ అక్కడ నుంచి వేరే చోటికి తరలించే ప్రక్రియను ఏమైనా చేపట్టాలనేది మరికొద్ది సేపట్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా 7.6 తీవ్రతతో భూకంపం అనేది ఇది భారీ భూకంపం. ఇదే భూకంపం భూమిపైన సంభవిస్తే, సముద్రంలో కాకుండా ఇంకెక్కడైనా సంభవిస్తే దాని తీవ్రతకి భూమి పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద భవనాలు కూడా నేలమట్టం అయ్యే అవకాశం ఉంటుంది. గతంలోనూ అక్కడ భూకంపం సంభవించింది 7.2 తీవ్రతతో. గతంలో సంభవించిన భూకంపానికంటే ఇది ఇంకా ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. 7.6 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. The National Weather Service has issued a tsunami warning for this area. Please tome las precauciones necesarias. Este es el momento de desalojar áreas de peligro. Aléjese de la costa. Suba a un área alta. The National Weather Service has issued a tsunami warning for this area. Please ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో